అలాగే సార్ చాలా మంది చాలా వరకు కన్‌ఫ్యూజ్‌గా ఉంటారు. అంటే ఏ కోర్స్ నేర్చుకుంటే మనకు ఫర్దర్‌గా జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి అలా అని. ముఖ్యం. ముఖ్యం. అలాగే కెరీర్ కూడా ఎటువంటి మలుపు తిరుగుతుందో మనకు అర్థం కాదు. అంటే చాలా మందికి అంటే పేరెంట్స్‌కి కూడా ఒక అపోహ అనేది ఉంది. అంటే సాఫ్ట్‌వేర్ నేర్చుకుంటే సాఫ్ట్‌వేర్‌లో కొంతమందికి ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాయి. తీసేస్తున్నారు వాళ్ళంతట వాళ్ళే అనే దాంట్లో వాళ్ళు అంటే కోర్స్ నేర్పించాలా? లేకుంటే ఫర్దర్ స్టడీస్‌కి వదిలేయాలా? లేదా అబ్రాడ్‌కి వెళ్ళాలా? అన్నట్లు చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. ఇది ఎలాగో పరీక్షల టైం, ఎగ్జామ్ టైం సార్. సో దీని గురించి. మీరు సాఫ్ట్‌వేర్ అనేసరికి మీరు సాఫ్ట్‌గా ఉండొద్దు. ఒకటి చెప్తాను. ఓకే సార్. సాఫ్ట్‌వేర్ అంటేనే ప్రోగ్రామ్స్. ఓకే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఎంప్లాయీ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ కావాలనుకుంటే వారు డే టు డే అప్డేట్ ఉండాలి. ఎందుకంటే ఈ రోజున్న టెక్నాలజీ రేపు చేంజ్ కావచ్చు. నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా! ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ చూశారు. సి తర్వాత సి ప్లస్ ప్లస్ వచ్చింది. తర్వాత జావా వచ్చింది. తర్వాత వీసీ ప్లస్ ప్లస్ వచ్చింది. తర్వాత సి షార్ప్ వచ్చింది. తర్వాత ఇప్పుడు చూస్తే మీరు పైథాన్ ఎగ్జిస్టింగ్ ఉంది. ఆర్ లాంగ్వేజ్ కూడా ఉంది. అయితే సార్ సి కన్నా ముందు ఏమైనా ఉందా అంటే ఉంది. సి కన్నా ముందు పాస్కల్ ఉండే. ఓకే. పాస్కల్ ముందు ఫోర్ట్రాన్ ఉండే. సో ఎలా ఉంటుందంటే మేడం సాఫ్ట్వేర్స్ అనేది అవి ప్రతిరోజు అప్డేట్ అవుతుంది అండ్ ప్రతి గంటకి అప్డేట్ అవుతుంది. ఓకే. అందుకే మీరు ఏం చేస్తుండాలంటే ఏ సాఫ్ట్వేర్ నేర్చుకున్నా కూడా దాంట్లో మీ యొక్క నైపుణ్యాన్ని మీరు పెంపొందించుకోవాలి. ఎవ్రీథింగ్ డెవలప్మెంట్ చేసుకోవాలి. వీలుంటే మీరు ఒక దగ్గర యాజ్ అన్ ఎంప్లాయీ జాయిన్ అయినప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తుంటూ మీరు ఇంకో ప్రాజెక్ట్ కూడా వేరే సాఫ్ట్వేర్తో నేర్చుకుంటే మీకు ఏమవుతుంది అప్డేట్ వస్తుంది అన్నమాట నాలెడ్జ్. అండ్ వన్ మోర్ థింగ్, సాఫ్ట్వేర్ అనేది ఎలా ఉంటుంది, ఒకటే స్ట్రీమ్ మీద డిపెండ్ కావద్దు. సాఫ్ట్వేర్ అనేది మల్టిపుల్ అప్లికేషన్స్ ఉంటాయి మ్యామ్. మీరు ఎలా అంటే మీరు చేంజెస్ చేస్తూ ఉండాలి అండ్ మార్పులు చేస్తూ ఉండాలి అండ్ రీసెర్చ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒకటి చెప్పండి మేడం, ఒక సంవత్సరంలోనే 2 లక్షల మంది జాబ్స్ కోల్పోయారు. ఏముండొచ్చు రీజన్? అంటే తీసేశారు అనేది మాత్రమే బయటకు అవును, వస్తుంది ఎందుకు సార్. తీశారు? ఓకే. అప్డేట్ అవ్వడం లేక. అది మెయిన్. ఇప్పుడు మీరు చూస్తే బ్యాంకింగ్ సెక్టర్లో ఇంతకుముందు ఎక్సెల్ నేర్చుకుంటే చాలు, టాలీ ఫోకస్ వింగ్స్ నేర్చుకుంటే చాలు. అవును. కానీ రీసెంట్గా మైక్రోసాఫ్ట్ అజూర్ అనే సాఫ్ట్వేర్ వచ్చింది. అజూర్ అది 2006లో వచ్చింది, 2010లో వచ్చింది, 2018 నుంచి పాపులర్ అయింది. ఓకే. అజూర్ సాఫ్ట్వేర్ నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఎగ్జిస్టెన్స్ బాగుంది. ఎవరికైతే అజూర్ రాదు వాళ్ళు జాబ్ కోల్పోయారు. ఓకే. అండ్ ప్రజెంట్లో ఉన్న దుస్థితి పరిస్థితి ఏంటంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం అవసరం లేదు ఇంకా. అదే పరిస్థితి అలానే రాబోతుంది. ఓకే. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ నథింగ్ బట్ రీప్లేస్మెంట్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్. ఓకే. ఒక హ్యూమన్ బ్రెయిన్ రీప్లేస్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కోడింగ్ ఎవ్రీథింగ్ అదే చూసుకుంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ మేడం, ఫారెన్ కంట్రీస్లో యాజ్ ఆఫ్ నౌ రిసెషన్ ఉంది. చాలా మటుకు యూనివర్సిటీస్లో ఫ్యాకల్టీస్ లేరు. ఓకే. ఏఐతోనే. ఏఐ టెక్నాలజీ ద్వారానే, రోబోటిక్ టెక్నాలజీ ద్వారానే వాళ్ళకి కావాల్సిన క్లాసెస్ డెలివరీ అవుతున్నాయి. ఓకే. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా చేంజ్ అవుతుంది. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెచ్చింది ఎవరు? కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ తెచ్చింది ఎవరు? హ్యూమన్ బ్రెయిన్. అవును సార్. అంటే మనం ఏం చేస్తూ ఉండాలి మేడం, డే టు డే అప్డేట్ అవుతూ ఉండాలి. ఎప్పుడైతే మనం టెక్నాలజీ బేస్డ్ అప్డేట్ అవుతుంటామో అప్పటికే మనకి ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమైనా చేయగలుగుతుంది. కానీ ఇంకోటి స్ట్రీమ్ ఉంది, యూ విల్ సర్ప్రైజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెనాట్ రీప్లేస్ సైబర్ సెక్యూరిటీ. ఓకే. సైబర్ సెక్యూరిటీ ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది మేడం, దాంట్లో నార్మ్స్ కానీ కండిషన్స్ కానీ ప్రోటోకాల్స్ కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఓకే. అది అంత ఈజీ కాదు. అందుకే మీరు చూసారు ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో లాంగ్వేజ్ డిపార్ట్మెంట్ లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు, సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది డిజిటల్ పేమెంట్స్ పోతున్నారు. వాళ్ళ డెబిట్ కార్డ్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ చాలా మంది వాళ్ళ ఒక డేటాని మిస్ అవుతున్నారు. ఈవెన్ అమౌంట్ కూడా పోతుంది. అప్పుడు ఏం చేయాలి, దానికి సైబర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది అనమాట. ఓకే. ఆ సైబర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏం చేస్తుందంటే ఐపీ అడ్రసెస్ ద్వారా ఎక్కడైతే రాబరీ కానీ థెఫ్ట్ కానీ అయింది క్యాచప్ చేయగలుగుతుంది అనమాట. సో అందుకే అంటున్నాను అనమాట, సైబర్ సెక్యూరిటీ అనేది ఒక ఇంపార్టెంట్ కోర్స్ మ్యామ్. సపోజ్ ఒక విద్యార్థికి టైం చాలా ఉంది, సపోజ్ వాళ్ళ క్యారియర్ 8th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు, వారు ఎప్పటికీ కూడా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కావాలనుకుంటే నా సిన్సియర్ సజెషన్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అని ఒక పోస్ట్ ఉంది. వారు కొద్దిగా డెడికేషన్ చేశారనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళకి లైఫ్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే యాక్చువల్లీ సైబర్ సెక్యూరిటీ అనేది హ్యాకింగ్ రిలేటెడ్. అందరు హ్యాకింగ్ అనేది అరే ఇల్లీగల్ అనుకుంటారు, కానీ పర్టికులర్లీ మీరు చూసి ఉండొచ్చు ఈవెన్ లోక్సభలో కూడా హ్యాకింగ్ గురించి ఎథికల్ హ్యాకింగ్ అనే ఒకటి కాన్సెప్ట్ ఇచ్చారు, అది లీగలైజ్ చేశారు. సో ఎథికల్ హ్యాకింగ్ అనే కాన్సెప్ట్ అనేది లీగల్ మ్యామ్. ఈ ఎథికల్ హ్యాకింగ్ ఉన్న కాన్సెప్టే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అనమాట. సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ పాపులర్ ఉన్నాడు అనుకోండి,
మీకు ఎలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వర్కౌట్ కాదు. ఓకే. ఆ కోర్స్ అనేది బాగా నేర్చుకుంటే బాగా నేర్చుకోవాలి, కానీ ట్రైనర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకే. అదొక్కటే ప్రాబ్లం. ఆహా! ఓకే. ట్రైనర్స్ అనేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. కానీ Yes. నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ ఉంది మేడం, మన గూగుల్ సర్చ్ ఇంజన్, వరల్డ్స్ వెరీ ఫేమస్ సర్చ్ ఇంజన్. అలాగే W3 స్కూల్స్ అని ఉన్నాయి ఒక పోర్టల్. ఇంకొకటి టెక్ వీడియోస్. ఓకే. ఈ పోర్టల్ ద్వారా కూడా మీరు జస్ట్ అక్కడ వెళ్ళేసి సైబర్ సెక్యూరిటీ ట్యుటోరియల్స్ ఆర్ సైబర్ సెక్యూరిటీ వికీపీడియా కొట్టగానే మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే ఒక్కసారి మీరు సైబర్ సెక్యూరిటీ ఎంటర్ అయ్యారు అనుకోండి, అది ఎట్లా అంటే మేడం అభిమన్యుడిది, ఓకే. వెళ్తాడు లోపలికి, రావడానికి కష్టం. కష్టం. అంటే వెళ్ళొచ్చు కానీ అంత ఈజీగా మొత్తం అర్థం కాదు, రాలేము నేర్చుకోలేరు. రాలేము ఎందుకంటే ప్రోటోకాల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఆ ప్రోటోకాల్ ఐపీ అడ్రస్ కాన్ఫిగరేషన్ మీరు పర్ఫెక్ట్ ఉంటే గానీ చేయగలుగుతాం. అండ్ వన్ మోర్ థింగ్, పేషెన్స్ చాలా ఉండాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మ్యామ్, చాలా మంది పిల్లలు బ్లూ వేల్ అని, పబ్జీ అని ఆ గేమ్స్ వాడారు. అవును. అదంతా ఏంది? ఇట్స్ సైబర్ అటాక్. ఓకే. ఏంటంటే పిల్లలు గేమ్స్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ మైండ్ని ట్యూన్ చేశారు. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే డీప్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది టెక్నాలజీ ఉందనుకోండి, మీరు ఆటోమేటిక్ మీరు ఒక రెమెడీగా వాడుకోవచ్చు. ఓకే.